హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు చూడండి 6 టమోటాలు, నానబెట్టిన పచ్చిశనగలు, 2 పచ్చిమిరపకాయలు, దీంతో శనగల కూర చూడండి. నేను టమోటాలను సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఆ 2 పచ్చిమిరపకాయలని కలిపి జ్యూస్ తీసేసుకున్నానండి. ఆ తర్వాత మామూలుగా కాస్త నూనె ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత ఈ జ్యూస్ దానిలో వేసి కాస్త కరివేపాకు వేసి కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అండి. ఇంకా నేను కారం అయితే దీంట్లో వేయనండి. రాత్రి నానబెట్టుకున్న శనగలు, కొద్దిగా అలసందలు మీ చాయిస్ అండి. నేనైతే ఇష్టంగా వేస్తాను, ఉన్నాయి కాబట్టి వేసేసుకొని బాగా కలబెట్టుకొని దీనిలో ఒక పిడికడు కొత్తిమీర కూడా వేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా క్రీమ్ అండి, కొద్దిగా క్రీమ్ని ఒక 2 స్పూన్లు యాడ్ చేసేసి బాగా కలబెట్టేసి విజిల్ పెట్టేయాలండి. ఒక 4-5 విజిల్స్ రానిస్తే శనగలు బాగా ఉడుకుతాయండి. ఈ కూర చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి.